చంద్రబాబు గారు అనాథ పిల్లల విషయంలో సీరియస్గా దృష్టి సారించండి, వాళ్ళకి మనం సాయం చేయాలి, వాళ్ళది లిస్టు తేల్చమని చెప్పారు అన్నటువంటిది చదివాం పేపర్లో. అది ఫ్రంట్ పేజీ గట్టిగా వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే అనాథలకి ఆర్థిక సాయం అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఇది కేంద్ర ప్రభుత్వం పథకం మిషన్ వాత్సల్య పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి అనాథ బాలుడికి లేదా అనాథ బాలికకి 4,000 రూపాయలు నెలకి పింఛన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే అందులో 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కేంద్రం 60% పెట్టుకుంటే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అంశాన్నే చంద్రబాబు గారు తాజాగా తేల్చింది. తల్లిదండ్రులు లేని చిన్నారులకి పింఛన్లు ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ వెనకాల ఉన్నది అది. టోటల్గా ఎంతమంది ఉన్నారని మొన్న తేల్చమంటే 9,008 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు, తల్లి లేదా తండ్రి ఎవరినో ఒకళ్ళని కోల్పోయిన చిన్నారులకు కూడా ఈ పథకం కింద 4,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 60% కేంద్రం మాట, రాష్ట్రం 40% భరిస్తుంది. ప్రస్తుతానికి ఈ పథకం కింద 10,000 మంది ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ 6 నెలలకు సరిపడా 24 కోట్ల బడ్జెట్ మాత్రమే కేంద్రం నుంచి విడుదలైంది. ఆ మేరకే లబ్ధిదారులకు అందించారు. పైగా ఈ సాయం నెల నెలా కాకుండా విడతల వారీగా మంజూరవుతుంది. ఏడాది ఇదే పరిస్థితుంది. కరోనా సమయంలో రాష్ట్రంలో వేల మంది చిన్నారులు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకానికి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రాల వారీగా కొంతమేర కోటా కేటాయించి ఆ మేరకు పథకాన్ని అమలు చేస్తుంది. చాలామందికి అర్హత ఉన్న సాయం అందని పరిస్థితి ఉంది. దీంతో చేదోడు లేక వాళ్ళందరూ అష్టకష్టాలు పడుతున్నట్టు నేపథ్యంలో అనాథ చిన్నారికి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటిది ఇప్పుడు పత్రికలు రాసుకొస్తుంది. మరి కేంద్రం ఎంతమందికి ఇస్తుంది, రాష్ట్రం ఎంతమందికి ఇస్తుంది, లేదా రాష్ట్రం గుర్తించి కేంద్రం చేతన ఇది ఇప్పిస్తుందా అన్నటువంటి తేలాలి.